బండి నడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అవుతుందా? ఎందుకు అవుతుంది చెప్పండి? వాళ్ళకి డ్రైవింగు రాదు. నో, తప్పు. డ్రైవింగ్ రాక కాదు. డ్రైవింగ్ రాకపోతే ఇక్కడి నుంచి అక్కడ ఎలా వెళ్తాడు? అక్కడ డ్రైవింగ్ వచ్చు, కానీ డ్రైవింగ్ రూల్స్ తెలియదు. అర్థమైందా? డ్రైవింగ్ రాకపోతే ఇక్కడి నుంచి బయలుదేరాడుగా, ఇక్కడ నుంచి బయలుదేరి సంతరాకి వెళ్ళాడుగా, రోడ్డు మీదకి వెళ్ళాడుగా. వాడికి డ్రైవింగ్ వచ్చు అంటే ఏంటి? బండి నడపడం వచ్చు, కానీ ఎలా నడపాలో తెలియదు. మీకు అర్థమైంది అనుకుంటా. బైబిల్ చదవడం వచ్చు, కానీ ఎలా చదవాలో కూడా తెలిసి ఉండాలి, ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. అది చాలామందికి తెలియక, అంటే మీ గురించి కాదు, సాధారణంగా బైబిల్ చదవడం వచ్చు, వినడం వచ్చు, కానీ ఎలా వినాలి, ఎలా చదవాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. అది తెలియకపోతే మనకు కూడా ఆధ్యాత్మిక యాక్సిడెంట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఈ దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పాలి అంటే ఇది వాస్తవానికి విదేశీ మతం అని చెప్పి చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారు.